భక్తి గురించినటువంటి ప్రతిపాదింపబడినటువంటి యోగము, ఆధ్యాత్మిక సాధనల్ని దీంట్లో మనకి స్వామి అందించారనమాట. ఆధ్యాత్మిక హౌ టు గో అబౌట్ ఇట్. ఇప్పుడు ఒక మాన్యువల్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ కొన్నారు, టీవీ కొన్నారంటే ఒక మాన్యువల్ కూడా వస్తుంది ఎలాగ ఆపరేట్ చేయాలనేది. అసలు మనిషి లైఫ్ని ఎలాగ ఆపరేట్ చేసుకోవాలో ఇచ్చే మాన్యువల్లో ఉండే సూచనలన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. కాబట్టి శ్రద్ధగా మనం వినాలి. భక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి చెప్తున్నారు. చాలా లక్షణాల లిస్టు చాలా పెద్దగా ఉంది అని బాధరవక్కర్లేదు మనం. అమ్మో ఇన్ని లక్షణాలా, ఇంత బరువా మేము మొయ్యాలని. ఒక 2-3 లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా మిగతా 30 లక్షణాలు వచ్చేస్తాయట. అక్కడ ఏమవుతుంది తెలుసా, ఒక చిన్న దళం విచ్చుకుంటే మిగతా దళాలన్నీ దాని చుట్టూ విచ్చుకొని పుష్పం ఎలాగైతే సౌరభాన్ని వెదజల్లుతూ చూసేవాళ్ళందరికీ ఆకర్షణీయంగా తయారవుతుందో ఓ భక్తుడి యొక్క జీవితం కూడా అట్లాగుంటుంది అని చెప్తారనమాట. సాకార నిరాకార ఉపాసన. మనకు అన్ని డౌట్సే కదా అంత మనం, ఎందుకంటే మనం డీప్ ఇంటూ ది కోర్ నాలెడ్జ్లోకి వెళ్ళాం. పైన ఎంతసేపు ఈత కొడుతున్నాం, లోపలికి వెళితే జమ్స్ ఉన్నాయి దాంట్లో. యూ హ్యావ్ టు డెల్వ్ డీప్ ఇన్ టు పికప్ ది రేరెస్ట్ జమ్స్ అన్నాడు ఒక ఆయన, స్వామి వివేకానంద అన్నమాట. నువ్వు లోపలికి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి. నువ్వు పైన ఉంటే ఏముంటాయి, దుమ్ముగా ఇవన్నీ దొరుకుతాయి, గడ్డి అవన్నీ దొరుకుతుంది. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే సాధన. ఇలాగ సత్సంగంలో పాల్గొనడం, శ్రవణం, మననం, నిధిధ్యాసితవ్యం అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. సాకార నిరాకార ఉపాసన. మేమేమో విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నామండి, కొంతమంది ఏమో అసలు విగ్రహం లేదు, ఇదేం లేదు, నిరాకారంగా ఉందని అని అంటున్నారు. ఇదే డౌట్ అర్జునుడికి వచ్చింది. మొదటి శ్లోకములో ఆయన ఆ ప్రశ్నతోనే ఈ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తారు. మనకు కూడా క్లారిఫికేషన్ దాంట్లో దొరుకుతుంది. ఆ ఆస్పెక్ట్లో భక్తి యొక్క మహత్తరమైనటువంటి ఫలాలు దీంట్లో అందింపబడతాయి. లాస్ట్ చాప్టర్ అంటే క్రితం మనం చూసినటువంటి విశ్వరూప సందర్శన యోగములో ఆఖరి శ్లోకం చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఏం చెప్పారు? మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అన్నాడు. అక్కడ మద్భక్త అనే పదాన్ని ఉపయోగించారు. ఆ మద్భక్త అనేటప్పటికీ అర్జునుడి వారికి డౌట్ వచ్చింది. భక్తుడు అనేటప్పటికీ ఒకడు విగ్రహం పెట్టి హారతి ఇచ్చి పూజ చేస్తాడు, ఒకడు ఏమి లేదని చెప్తాడు. ఇది ఏమిటిది? సాకారం ఉపాసన, సగుణోపాసన ఇంపార్టెంటా, నిర్గుణోపాసన ఇంపార్టెంటా? దానికి క్లారిఫికేషన్ మనకు వస్తుంది. అంటే క్రితం చెప్పినటువంటి అధ్యాయానికి ఈ అధ్యాయానికి ఒక కంటిన్యూటీ ఉంది. భగవద్గీతలో చాప్టర్స్ అన్నీ కూడా నేను మధ్యలో ఒకటి చదివేసి అక్కడ ఒకటి చదువు, నువ్వు ఒక క్రమముగా చదివినట్టయితే నీకు ఆ థాట్ ప్రాసెస్ అనేటటువంటిది ఒక కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ అనమాట. అవి వాటిని మనం తీసుకుంటే ఏమవుతుందంటే నిస్సంశయముగా మనకి ఆ జ్ఞానం మనకి లభిస్తుంది. అలాగే ఒక ఉపన్యాసం వచ్చి రెండో ఉపన్యాసం రాలేదనుకోండి, ఆ బ్లాంక్ ఏర్పడుతుంది. అందుకే స్వామి రంగనాథానందజీ మహారాజ్ చెప్పేవారు, మీరు వచ్చేవాళ్ళు ఆఖరి ఉపన్యాసం దాకా మీరు కంటిన్యూగా రండి, అప్పుడు మీరు నన్ను తర్వాత ప్రశ్నలు ఏమి అడగరు, ఎందుకంటే ఉపన్యాసమేలోనే మీకు అన్ని సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి. అది నిజంగా దివ్యమైనటువంటి సందేశం మాకు ఇచ్చారు. ఆ విధంగానే అనేక ఉపన్యాసాలు వారి వినడం మూలాన నేను ఈ వయసులో కూడా మీ ముందు కూర్చొని మాట్లాడేటటువంటి ధైర్యాన్ని, శక్తిని శ్రీకృష్ణ పరమాత్మ నాకు అనుగ్రహిస్తున్నాడు. దీనికి కారణభూతులు ఎవరంటే మీరు ఉండడం వలన నేను చెప్పగలుగుతున్నాను. మీలో ఉన్నది ఎవరు? ఆ చైతన్యము భగవంతుడే. చెప్పేటటువంటి చైతన్యము అదే. సంసారం నుంచి ఉద్ధరిస్తాను అని చెప్పారు దాంట్లో. మద్భక్త సంగవర్జిత, నేను ఉద్ధరిస్తాను అని అన్నప్పుడు ఆ ఉద్ధరింపబడేటటువంటి లక్షణాలు ఎలాగుంటాయి అనేటటువంటివి, ఉద్ధరింపబడాలి అని అంటే ఏమి లక్షణాలు ఉంటాయి అని 6-7 శ్లోకాల్లో మనకి చెప్తారు. ఇంకేం చెప్పారంటే, ఒక ఆయన ఏమన్నారంటే, వివేకము లేని అభ్యాసము కంటే వివేకము లేని అభ్యాసం, ఏదో ఒకటి చెప్తారు, ఇదో ఒకటి చెప్పారు. చాలా ఉన్నాయి మనకి స్కూల్స్ ఆఫ్ థాట్, మనకి చాలా బ్రాంచ్ ఆఫీసులు చాలా ఏర్పడిపోయినాయి మనకి కదా. ఎవ్రీ స్వామీజీ హ్యాస్ హిజ్ ఓన్ బోర్డ్. ఇలాగ చేయాలి, ఇలాగ చేయాలి, ఇలా చేయాలి. అన్నిటికీ మదర్ బోర్డ్ ఏంటంటే భగవద్గీత అనమాట. దీంట్లోనే ఒక స్ట్రీమ్ తీసుకొని ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్తున్నారు. అవేం తప్పులని అనడం లేదు. వాటన్నిటికీ భూమిక ఎక్కడి నుంచి ఉందనంటే భగవద్గీతలోనే ఉంది అని చెప్పేటటువంటి శాంతిని ఎలాగ పొందవచ్చు అని కూడా మనకి చెప్తారనమాట.
35 భక్తుల లక్షణాలు ఇచ్చినటువంటి ఈ భగవద్గీతని నమస్కరిస్తూ ఇవాళ ద్వాదశోధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాం. మనం ఇది 4/1/2026 స్టార్ట్ చేసాం, అంటే జనవరి 4th స్టార్ట్ చేసాం. ఇప్పుడు 29 మార్చి వచ్చింది. అంటే ఈ యొక్క 12 అధ్యాయాలు, అంటే 12 వారాల నుంచి మనం ఒక బ్రేక్ తోటి నడుపుతూ ఉన్నాం. ఇలాగా ఇదేనే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞము. జ్ఞానయజ్ఞం అనేటటువంటిది నిరంతర తైలధారలాగా మనం ఈ సరస్వతి గ్రంథాలయంలో సాగుతోంది. ఈ భక్తి యోగము మొట్టమొదట శ్లోకమే అర్జునుడి ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. కే అంటే ఎవరు, కే అంటే ఆల్ఫబెట్స్లో కే కాదు, కే అంటే సంస్కృతంలో ఎవరు అని అర్థం అనమాట. కే ఎవరు. ఏవం సతతయుక్తానాం భక్తాస్త్వాం పర్యుపాసతే, ఎవరు యోగ విత్తమాహ, యోగాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు అర్జునుడు. సతతయుక్తాయే భక్తాస్త్వాం, భక్తితోటి అందరూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సగుణోపాసన చేస్తూ ఉన్నారు, కొంతమంది భక్తితోటి. కొంతమంది ఏ చాపి అక్షరం అవ్యక్తం, అన్మానిఫెస్ట్, అంటే నిరాకార రూపంలో నిర్గుణోపాసన చేసేవాళ్ళు ఉన్నారు. కే వీళ్ళల్లో తేషాం వాళ్ళల్లో కే ఎవరు యోగ విత్తమాహ, ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నాడు అన్నమాట ఫస్ట్ క్వశ్చన్. అంటే మనలో ఎక్కడో మెదిలేటటువంటి సందేహమే అర్జునుడి ప్రశ్న రూపంలో భగవద్గీత వచ్చింది. అర్జునుడి ప్రశ్నలన్నీ మన సందేహాలే. భగవంతుడు ఇచ్చినటువంటి వాటి ఉపదేశం అంతా కూడా సమస్త మానవాళికి ఇచ్చినటువంటి ఉపదేశం. ఒక ఇండియాకి ఒక అమెరికాకి అలా ఇచ్చింది కాదు, ఫర్ ఎవ్రీ సిటిజన్, ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. అందుకే ఒక ఆయన ఏమన్నారంటే ఇట్ ఈస్ ఎన్ ఇన్స్పైరింగ్ మెసేజ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ అ టైమ్లెస్ విజ్డమ్ అన్నాడు ఒక ఆయన. ఎవరన్నారంటే ఒక ఇంగ్లీష్ ఆయన ఎవరైతే ట్రాన్స్లేట్ చేశాడో భగవద్గీతని, క్రిస్టఫర్ ఎషర్ వుడ్ అనేటటువంటి వాడు రాస్తున్నాడు. ఆ పుస్తకాన్ని నాకు ఇతను ప్రజెంట్ చేశారు. మన ఇంగ్లీష్ అధ్యాపకులు ఒక ఆయన ఉన్నాడు మన ఆడియన్స్లో, ఆయన ఈసారి ఈ పుస్తకం కూడా నాకు దొరికింది చదవండి అని చెప్పి. అది చదివితే చాలా ఎక్సలెంట్ ట్రాన్స్లేషన్, చాలా బాగా రాశాడు ఆయన. సో ఇప్పుడు అర్జునుడు ఈ విధంగా సగుణోపాసన చేస్తే మంచిదా, నిర్గుణోపాసన చేస్తే మంచిదా అని అంటే భగవానుల యొక్క సమాధానము ఎంత గమ్మత్తుగా ఉందో 2వ శ్లోకంలో మనం చూద్దాం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమామతాః. అంటే అక్కడ శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. ఆ ఆహాకి ఈ తే కలిపేటప్పటికి స్టే అయిపోయిందనమాట, సంధి చేసే కలిపేసేటప్పటికి అదే విడగొట్టుకోవచ్చు. శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. ఆయన ఏం చెప్తున్నారనంటే మనస్సును పరమాత్మయందు నిలపాలి. మయ్యావేశ్య, నేనెవరు, నన్ను కృష్ణుడు కాదు, పరమాత్మయందు మనస్సును నిలపడం ఇంపార్టెంట్. దాంట్లో ఇంకేముండాలి, నిత్యయుక్త ఉపాసతే, నిరంతరము ఉపాసన ఉండాలి, శ్రద్ధ ఉండాలి, మిక్కిలి శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ మూడిని అనుష్ఠిస్తే అతను శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఏం లేదు దీంట్లో. అంటే నువ్వు ఏ ఉపాసన చేసినా ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా. నువ్వు తాలింపు పెట్టామనుకోండి 3 ఇంగ్రీడియంట్స్ ఉండాలి కదా. ముందు అసలు నూనె ఉండాలిగా, తర్వాత జీలకర్ర ఉండాలి కదా,
తర్వాత మీ ఇష్టం ఇంకోటి ఏదో వేయండి దాంట్లో మీ ఇష్టం, ఒకడు మెంతులు వేస్తాడు, ఒకడు ఇంకోటి వేస్తాడు. అంటే ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండాలో అది తెలుసుకో ముందు. నూరికి సగుణ నిర్గుణ పాసున అని చెప్పి డోలాయ పరిస్థితుల్లో నువ్వు ఊగులాడక్కర్లా. ముందు ఇవి ఉంటే ఇవి శ్రేష్టత్వం వస్తుంది. నువ్వు సగుణం చేసినా నిర్గుణం చేసినా ఇవి లేకపోతే దట్ ఈస్ అ సైఫర్, బిగ్ జీరో. అంటే మనకేం చెప్తున్నారు దీంట్లో? నీకు శ్రద్ధ ఉందా? నిరంతరము చేస్తున్నావా? తర్వాత ఏం చేస్తున్నాడు? పరమాత్మ యందే మనస్సును లగ్నం చేస్తున్నామా లేదా? ఈ రెండు. పరమాత్మ యందు మనస్సును లగ్నం చేయడం అంటే ఎట్లా సార్? లగ్నం అంటే మా పెళ్ళి రోజున తాళి కట్టడం అది లగ్నం, కానీ ఈ లగ్నం ఏంటంటే, లగ్నము అంటే ఏంటంటే మనస్సుని ఎప్పుడు స్థిరముగా దాని అందే ఉంచి ఏకాగ్రంగా ఉంచడం అనమాట. ఆ లగ్నములో స్థిరమైనటువంటి మనస్సుతో వధూవరులు కలయిక జరుగుతోంది. ముహూర్తము లగ్నము. అది ఇక్కడ మనస్సు లగ్నం అవ్వడం అంటే ఏమిటనంటే మనస్సుని ఎప్పుడు కూడా దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? గృహిణి ఉంటారు, గృహస్థ జీవితంలో పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి సంతానం జరుగుతుంది. ఆమె ఏ పని చేస్తున్నా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడి మీద మనస్సు ఉంటుంది కదా, అది లగ్నం అంటే. నువ్వు ఏ పని చేస్తున్నా భగవంతుడి మీద లగ్నం. శ్రీరామకృష్ణ పరమహంస దీన్ని ఇంకా బాగా నవ్వించడానికి ఏం చెప్పారనంటే, ఒక బాగా దొంగ ఉన్నాడు అనుకోండి, లోభీ వాడు దొంగ కూడా. పక్క రూమ్లో డబ్బులు ఉన్నాయని అనుకోండి, రాత్రి నిద్ర పట్టదు. పక్క రూమ్లో డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా దాన్ని తీసుకోవాలని మనస్సు అంతా అక్కడ లగ్నం అవుతుంది. అంటే ఏమిటి లగ్నం అంటే? ఏకాగ్రంగా దాని మీదే ధ్యాస. రాజస్థానీలో నీళ్ళు ఇప్పుడైతే దొరుకుతున్నాయి కానీ కొన్ని నడిచేవి కాదు. ఒక బిందె మీద ఒక బిందె పెట్టుకొని నీళ్ళు ఎక్కడి నుంచో మోసుకొచ్చేవాళ్ళు. 3-4 బిందెలు పెట్టుకునేవారు. కానీ పక్క ఉండేటటువంటి వాళ్ళతో ఇంట్లో ముచ్చట్లన్నీ మాట్లాడుకునేవారు. మీ మరదలు అలా ఉందా, మీ మామ అలా అన్నాడా అని. కానీ వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుంది? బిందెల మీదే ఉంది. పడిపోకుండానే మాట్లాడుతూ నడుస్తూ ఉంటారు. అంటే మనస్సుని ఎప్పుడు కూడా నువ్వు ఏ పని చేస్తున్నా మనస్సుని ఎక్కడ లగ్నంగా ఉంచాలి, శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్తూ 3వ శ్లోకంలో ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచించం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఏ అంటే ఇక్కడ ఎవరైతే, అక్షరం అనిర్దేశ్యం అంటే నిర్గుణోపాసన గురించి ఇప్పుడు వచ్చారు. అసలు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చెప్పి ఇప్పుడు నిర్గుణోపాసన. అక్షరం అవ్యయం, అవ్యయమైనటువంటిది. అన్ని అవ్యక్తం అంటే వ్యక్తమైనది, విగ్రహమో ఫోటో ఏదో పెట్టి వ్యక్తమైనటువంటి మూర్తిని మనం చేస్తున్నాం. అవ్యక్తాన్ని ఉపాసించేటువంటి వాళ్ళకి ఏం చేయాలనంటే సంనియమేంద్రియ గ్రామం, ఇంద్రియ సమూహాలని చక్కగా వాటిని సంనియం, దాన్ని నియమంలో ఉంచుకున్నటువంటి. సంనియమం అంటే నియమించాలి. అంటే ఇంద్రియాల ఎడ పట్టు కలిగినటువంటి వాడు. సర్వత్ర సమబుద్ధయ, అందరి యందు సమబుద్ధి కలిగి ఉండాలి. వీడు నావాడు, నా జాతివాడు, నా కులం వాడు, అలా కాదు, అందరి ఎడ కూడా సమబుద్ధిత్వం కలిగి ఉండాలి. తర్వాత సర్వభూత హితేరత, అన్ని ప్రాణుల ఎడ హితంని కోరుకునేవాడు ఉండాలి అన్నాడు. ఎంత బాగా చెప్తున్నారు. సర్వభూత హితేరత. నిన్న చేసుకున్నటువంటి రాముల వారి కళ్యాణంలో ఏం చెప్తారు? ఆయన సర్వ జీవులకి ఆధార పురుషుడు శ్రీరామచంద్రుడే అని చెప్తాం. దానికి ఆయన ఏం చెప్పారనంటే, ఒక వ్రతమే నేను ఆచరిస్తున్నాను. ఏం వ్రతం అని అంటే, దదామి ఏతద్వ్రతం మమ, దతామి ఇచ్చేస్తాను నేను. ఎవరైనా నన్ను శరణు జొచ్చితే వాడిని రక్షించడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటానన్నాడు. ఆయన ఏమన్నాడు? సర్వభూత, అన్ని ప్రాణుల్ని నేను రక్షించడానికి రెడీగా ఉన్నాన్నారు. అంటే సర్వభూత హితేరత. అలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయనకి కళ్యాణం చేస్తున్నావు అనంటే నీవు కూడా అందరి యొక్క హితము ఎడ ఆనందము కలిగి ఉండాలి. మీరు బాగా ఉన్నారనుకోండి, నేను హ్యాపీగా ఉండాలి. కానీ మంది వైస్ వెర్సా, బాగా ఉంటే వీడు ఏడుస్తూ ఉంటాడు, వాడు బాగుపడిపోయాడు.
మా వాడు 3rd క్లాస్లో పాస్ అయ్యాడు, 1st క్లాస్లో పాస్ అయిపోయాడు, నేనేం అది ఉండకూడదు. అదే భగవద్గీత నేను చెప్పాను ఇందాక వచ్చేటప్పుడు, ఇట్ ఇస్ ఎథికల్ నాలెడ్జ్ అంతా దీంట్లో ఉందన్నమాట. సర్వభూత హితేరతాః అని చెప్పి ఇంకేం చేస్తున్నారంటే క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహవద్భి అవాప్యతే. వాడు దేహము అనేటటువంటి భ్రాంతి కలిగినటువంటి వాడు న్యాచురల్గా టెండెన్సీ ఎలాగుంటుందనంటే ఈ విధమైనటువంటి నిర్గుణోపాసన చేయడం అనేటటువంటి క్లేశోధికతరం, చాలా కష్టమైనది అని చెప్పేస్తున్నారు. చూసారా ఎంత బాగా చెప్తున్నారు. నువ్వు దేహం అనే ఉన్నావు, దేహం అనేటప్పటికి నువ్వేమైపోతుంది అంటే నీకు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఆల్వేజ్ అవుట్ గోయింగ్, వాటికి ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి వినిపించాలి, ఏదో ఒకటి చేయాలి ఉంటుంది కదా. నువ్వు దేహం అనేటటువంటి భ్రాంతిలో ఉన్నవాడికి ఈ ఇంద్రియాలన్నీ కూడా బయటగా తీసుకువెళ్తాయి కనుక ఆ బయటకు తీసుకువెళ్ళేదేదో ఒక రూపాన్ని ఒకటి సృష్టించి ఆ రూపం వైపుకి తీసుకువెళ్ళిపోయామనుకో అది కూడా భక్తికి ఉపయోగపడుతుంది. కానీ దేహం అనేటటువంటి భ్రాంతి ఉన్నవాడికి ఇది అవసరము అంటే ఆయన అడిగాడు కదా, సగుణోపాసన నిరాకారముగా చేయాలా సాకారముగా చేయాలా, ఏది గొప్పదన్నాడు. అంటే దేహము అనేటటువంటి భ్రాంతి కలిగిన తాను దేహము అని భ్రాంతి కలిగినటువంటి వాడికి సాకారోపాసన సగుణోపాసన ఉత్తమం అని చెప్తున్నారు అనమాట. లేకపోతే అది క్లేశోధికతరస్తేషాం, అది కష్టతరమైనది అని చెప్తున్నారు ఏది నిర్గుణోపాసన. అందుకని మన సమాజంలో ఎక్కువ కూడా నిర్గుణోపాసన చాలా తక్కువ ఉంటుంది, సగుణోపాసనలోనే ఉంటాం. ఎందుకనంటే మనం వీఆర్ డ్రివెన్ బై ది సెన్స్ ఆర్గన్స్ కనుక మనస్సును దాంతోపాటు తీసుకువెళ్ళి ఆనందాన్ని పొందండి అని చెప్పి. అయితే 6వ శ్లోకంలో మనకేమిస్తున్నారంటే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇంకొక టెక్నిక్ కూడా తెలుసుకో అర్జున. ఏతు అంటే ఎవరైతే సమస్త కర్మాణి సమస్త కర్మలు తాను చేసేటటువంటివి మయి సన్యస్య నా యందు సమర్పించి మత్పరాః నన్నే పరమగతిగా కలుస్తాడో అనన్యేనైవ యోగేన ఇతరులను దేన్ని తలవకుండా ఉంటాడో అది ధ్యాయంతే ఉపాసతే, అదే ధ్యానము అదే ఉపాసన అని చెప్తున్నాడు. అంటే మనం ఏ పని చేసినా శ్రీకృష్ణార్పణం భగవదర్పణముగా నువ్వు చేస్తూ ఉండాలి. దీని ముందు చెప్పినటువంటిది కూడా సర్వభూత హితేరతాలో ఉండాలి. మళ్ళీ అదే నిత్యము అనుష్ఠానం చేయాలి, శ్రద్ధ ఉండాలి. అంటే నీ యొక్క దైనందిక వ్యావహారికమైనటువంటి జీవితంలో పనిచేస్తున్నా, ఉద్యోగస్తుడుగా ఉన్నా, గృహస్థుడుగా ఉన్నా, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నా, ఒక సీనియర్ సిటిజన్గా నీకు కొన్ని బాధ్యతలు అన్నీ చేస్తున్నా కూడా దాని మీద స్ఫురణతోటి దానికి అర్పితమైనటువంటి మనస్సుతో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అన్నమాట భక్తి యోగంలో. అప్పుడు ఏం చేస్తాను నేను, ఫలం ఏంటో కూడా చెప్తున్నారు 7వ శ్లోకం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. నచిరాత్ అంటే అర్థం ఏంటంటే శీఘ్రంగా, క్విక్లీ ఐ విల్ రెడీమ్ హిమ్, రిడెంప్షన్ విల్ కమ్ టు హిమ్. ఎప్పుడు మృత్యు సంసార సాగరాత్, ఈ మృత్యు సంసారం నుంచి వాడిని బయటకు పెట్టేసి నేనేం చేస్తానంటే వాడిని సముద్ధరిస్తాను. మయ్యావేశిత చేతసాం, మయ్యావేశిత నాయందు ఆవేశింపబడిన మనస్సు కలిగి ఉండాలి. సరే ఎంత బాగా చెప్తున్నారు. నాయందు ఆవేశింపబడినటువంటి మనస్సు కలిగి ఉండాలి. అంటే భక్తి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనస్సు ఎప్పుడు కూడా అటువైపు మనం గుబిళ్ళూరుతూ ఉండాలన్నమాట. అరే ఇవాళ నేను భజన చేయలేదే, అరే ఇవాళ భగవద్గీత నేను చదవలేదే, అరే స్వామికి పుష్పాలు నేను సమర్పించలేదే అనేటటువంటిది భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భక్తి ఆటోమేటిక్గా మనకి రాజిల్లుతుంది. దట్స్ ద పూరెస్ట్ డే, అంటే చాలా బీద రోజు, అంటే ఏమి భగవన్ నామం పలుకని రోజు
భగవంతునితో అనుసంధానము మనసుతో చేసుకోలేనటువంటి రోజు ఈజ్ ద పూరెస్ట్ డే అన్నాడు. అది అసలు భేదం, చాలా కుంటుపడిన జీవితం అనమాట. రోజు ఏదో ఒక సమయంలో అలా చేసుకోండి అని చెప్తూ 8వ శ్లోకంలో ఇంకా ఆయన కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నారు. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మనస్సు స్థిరంగా ఉంచాలి, బుద్ధిని నాయందు ప్రవేశపెట్టాలి. బుద్ధి రథికుడు, మనస్సు పగ్గాలు. ఇప్పుడు పగ్గాలు మనస్సు పట్టుకొని ఉంది, ఇంద్రియాలు గుర్రాలు అనుకోండి. ఓ రథంలో గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రాలు పగ్గంతో పట్టుకొని అదుపు చేస్తేనే అవి అదుపులో ఉంటాయి, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాయి. ఏ చెట్టుకైనా గుద్దేయవచ్చు, క్యాప్సైజ్ అయిపోవచ్చు, రథం ఉల్టా కూడా పడిపోవచ్చు. ఆ మనస్సు ఎవరి యొక్క డైరెక్షన్లో పనిచేస్తుంది? బుద్ధి యొక్క డైరెక్షన్లో పనిచేస్తుంది బుద్ధి. కాబట్టి బుద్ధిని నా యందు ఉంచితే మనస్సు రెగ్యులేట్ అవుతుంది. మనస్సు ఎప్పుడైతే రెగ్యులేట్ అవుతుందో ఇంద్రియాలు కూడా నీ కంట్రోల్ వస్తున్నాయి. ఆ టెక్నిక్ మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే డ్రైవర్ సరిగా ఉంటే స్టీరింగ్ సరిగా పట్టుకుంటాడు, స్టీరింగ్ సరిగా పట్టుకుంటే డ్రైవింగ్ సేఫ్గా జరుగుతుంది. అది చెప్తున్నారనమాట ఇక్కడ. కాబట్టి మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అత ఊర్ధ్వం అంటే అటు పిమ్మట నాయందే నువ్వు నివసింపగలవు. అంటే యు ఆర్ అండర్ ది షెల్టర్ ఆఫ్ ది ఆల్మైటీ. భగవంతుడి యొక్క శరణంలో మనం ఉన్నాం. మన పిల్లలు ఎక్కడెక్కడో దేశాంతరాల్లో ఉంటారు, పొరుగు దేశాల్లో ఉంటారు. మనకు మనసులో వ్యాకులత ఉంది. భగవంతుడిని స్మరిస్తే ఆయన అంతా చూస్తుంటాడు కదా, ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసము నీలో ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలి, భక్తిగా మారుతుంది, అది శ్రద్ధగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడు నీవు భగవంతుని యొక్క రక్షణలో నువ్వు ఉండగలవు అని చెప్తున్నారన్నమాట. మనం అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. ధనంజయ అంటున్నాడు అర్జునుడిని. ఎప్పుడు ఇదివరకు శ్లోకాల్లో ఏం చెప్పాడు? పరంతప అన్నాడు, కురుశ్రేష్ఠ అన్నాడు ఒక చోట. ఇప్పుడు ఇక్కడ ధనంజయ అని టైటిల్ ఒకటి ఉంది అర్జునుడికి. ఎందుకంటే రాజసూయ యాగానికి బోలుడు ధనాన్ని జయించి పట్టుకొచ్చాడు. ఎవరికి? వాళ్ళ అన్నగారైన ధర్మరాజు గారికి. ఆ రాజసూయ యాగం అవన్నీ చేసి అంటే ధనాన్ని జయించాడు కనుక ధనంజయ అంటే ఆయన్ని చక్కగా పాజిటివ్గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇప్పుడు చేతకాని వాడా పిరికివాడా అని అనట్లా. ఎంత ధనంజయ, ఎంతమందిని పెద్ద పెద్ద రాజులని అందరినీ కూడా నువ్వు గెలిచి మీ అన్నగారికి ఎంతో నువ్వు సేవ చేసుకున్నావు, ధనంజయుడు నువ్వు. అథ చిత్తం సమాధాతుం. ఒకవేళ నీవు అంటే ఇక్కడ ఒక చాలా గమ్మత్తు వ్యాసుల వారి ప్రయోగం. నువ్వు అన్ని ధనాలు జయించావు కానీ నీ మనసును జయించలేకపోతున్నావు అని చెప్తున్నాడు అనమాట. అండ్ యు ఆర్ విన్నింగ్ ఓవర్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ వరల్డ్? మనం చాలామంది ఇదే ఫెయిల్యూర్ మనకి. నేను అది టైటిల్ చేశాను, నేను పిహెచ్డీ చేశాను, అక్కడ గోల్డ్ మెడల్ కొట్టాను, ఇక్కడ కొట్టాను అన్నాడు. ఆయన సూసైడ్ చేసేచ్చు. కాఫీ డే ఎస్టాబ్లిష్ చేసిన ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కాఫీ ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించాడు అతను. చాలామంది మనం చూస్తుంటాం. ఎందుకనంటే ఇది లేదు, ఇన్పుట్స్ లేవు. దే ఆర్ ఫర్గాటన్ కన్వీనియంట్లీ ది ఇన్నర్ వరల్డ్. మనం కూడా బయట బోల్డ్ తిరిగేస్తుంటాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యూ? ఆర్ యూ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఇన్నర్ ప్యాషన్స్, యువర్ ఎన్వీ, యువర్ జెలసీ, యువర్ గ్రీడీనెస్, యువర్ పొజెసివ్నెస్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్, దెన్ యు ఆర్ నాట్ డన్ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ అని చెప్తున్నాడు అనమాట. ధనంజయ, నువ్వు ఎక్స్టర్నల్గా బోల్డ్ కొట్టావు, ఇక్కడ మటుకు పోతున్నావు. అథ చిత్తం సమాధాతుం నశక్నోషి. నశక్నోషి మీన్స్ ఇఫ్ యు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్ మైండ్. చక్కటి సూచన ఇస్తున్నారు. అభ్యాసయోగేన. అభ్యాసయోగేన అంటే
డోంట్ లీవ్ ది ఎఫర్ట్స్. అంటే అభ్యాసం అని అంటే ఎండీవర్, నువ్వు కంటిన్యూస్ అటెంప్ట్స్ మాత్రం చేస్తూ ఉండు అన్నాడు. మనం లెక్కలు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, లెక్కలు మళ్ళీ చేస్తూ ఉంటే పాస్ అవుతాడు కదా. ఏదైనా కొన్ని మనం ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఆ ఫెయిల్యూర్స్ని దాటాలనంటే మనం అభ్యాసం చేయాలి. అంటే అభ్యాసాన్ని ఒక యోగంగా చిత్రీకరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మన అందరికీ ఒక ఆదేశం ఏంటంటే, ఒకసారి భగవద్గీత పట్టుకోగానే చదవడం రాలేదనుకోండి, ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ వస్తుంది కదా. మొదటి రోజున ఉపన్యాసం ఏమంటే ఇవ్వలేకపో, 4-5 సార్లు చదివి చెప్తే వస్తుంది. అది అభ్యాస యోగేన. నువ్వు అభ్యాస యోగంలో ఉన్నావో లేదో చూసుకో. మనస్సు కంట్రోల్లో లేకపోతే మనస్సుని కంట్రోల్ చేయడం అనే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తున్నావో లేదో చూసుకో. అలాగ చేస్తూ ఉంటే తతో మాం ఇచ్చాప్తం ధనజ, నాకు ఇష్టడు అయిపోతావు పో అన్నాడు. You may not be 100% successful in controlling the mind, but we are putting continuous efforts in that direction, you are my devotee అంటున్నాడు. ఎంత బాగా పట్టుకొచ్చేసాడు, మన కోసమే చెప్తున్నాడండి భక్తి యోగం. అందుకే భక్తి యోగం చదువుతుంటే ఎంతో అద్భుతమైనటువంటి మనకి సూచనలు వస్తూ ఉంటాయన్నమాట. అథచిత్తం, ఒకవేళ నువ్వు నా యందు స్థిరముగా మనస్సు కనుక పెట్టలేకపోతే ఆ అభ్యాసం, ఆ ప్రాక్టీస్ని చేస్తూ ఉండు అని చెప్తూ, మళ్ళీ వెంటనే ఇంకొక డౌటింగ్ థామస్ వస్తాడు. అభ్యాసం కూడా నాకు చేయడం రాయదండి, టేక్ దిస్ 10th శ్లోక అంటున్నాడు. అభ్యాసం కూడా నేను చేయలేను సార్, నేను ఎఫర్ట్లు పెట్టలేను సార్ అని అంటాడు కదా ఒకడు. అడుగు 10వ శ్లోకం, అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అవాప్స్యసి అంటే పొందగలవు, సిద్ధిం అంటే సిద్ధిని నువ్వు పొందగలవు. ఎప్పుడు పొందగలవు అని అంటే, అభ్యాసం చేయడానికి అసమర్థుడవైనా కూడా నా సంబంధమైనటువంటి కర్మలను ఆచరించినట్లయితే కూడా నువ్వు నాకు ఇష్టడు అవుతావు అని చెప్తున్నాడు. చూసారా, పెరియ పురాణం అని ఉంది తమిళ్లో. పెరియ పురాణం, మయన్మార్స్ అంటారు వాళ్ళని, శివభక్తులందరినీ. 63 మంది ఉన్నారు. 63 మంది మయన్మార్స్లో తమిళనాడులో పెరియ పురాణానికి చాలా ఇంపార్టెంట్ శైవ పురాణం. అది శైవం. దాంట్లో చాలామంది ఉన్నారు, దాంట్లో అనేక వర్ణాల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఆయన ఏం చేశారంటే, ఎలాగ భక్తులైపోయినారంటే, ఆయనకు సంబంధించినటువంటి కర్మలు చేస్తే ఆయన భక్తులైపోయినారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నా సంబంధమైనటువంటి కర్మలు చేయి అంటే. ఒక మయన్మార్ చేసి ఏం పని చేసేవాడో తెలుసా, భక్తులు అప్పుడు రోడ్లు అవి లేవు కదా, ఈ అడవుల్లో ఉండే శివాలయాలు. వెళ్ళేట వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయని ఆ ముళ్ళన్నీ పొదలన్నీ కొట్టేయడం, రోడ్డు సాఫీ చేయడం, వచ్చేవాళ్ళకి కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వడం, అది చేస్తే శివుడు ఎంతో ఆనందించాడు. ఆయన కనపడ్డాట. ఆయన చేసిన పని ఏంటి, శివుడికి ఏమి ఏకాదశి రుద్రాభిషేకం చేయలే, కానీ శివభక్తులకి శివుడిని చేరుకోవడానికి రోడ్లు శుభ్రం పరిచి ముళ్ళు అవన్నీ ఏరేసే పని చేసేవాడు. అంటే ఏమిటి, నువ్వు అభ్యాసం అనేటటువంటి చేయలేదంటున్నావు, పని నువ్వు చేసేటటువంటి కర్మలు నాకు సంబంధించినవి చెయ్యి. ఇప్పుడు ఒక పూలహారం పట్టుకొచ్చారు, ఇవి చేస్తే ఏదో ఒకటి మనం చేస్తూనే ఉన్నాం కదా, ఈ దృష్టితో నువ్వు చేయాలి అని చెప్పారు. ఇంకొక ఆయన లేచి ఏమన్నాడంటే, మాకు అభ్యాసమే కాదు మీకు సంబంధించినటువంటి కర్మలు కూడా చేయలేను సార్, నా సంగతి ఏంటి అన్నాడు. 11వ శ్లోకంలో ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడో చూడండి. అందుకే ఆయన జగద్గురు అయినాడు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అథైతద్ అపి అంటే అయినప్పటికీ, అంటే ఏంటి, నాకు సంబంధమైనటువంటి కర్మలు చేయడానికి కూడా అశక్తుడు అయినట్టయితే, యు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ సచ్ యాక్ట్స్. అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే, సర్వకర్మ ఫలత్యాగం, నువ్వు చేసే పనుల యొక్క ఫలాల్ని, కర్మఫలాల్ని నాకు వదిలేసేయి అంటున్నాడు. అందుకే మనం ఏ పని చేసినా శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. ఊరికే పెదాలతో అనడం కాదు, ఆత్మ మనస్సుతోటి దాంట్లో నేనేం చేసినా దీంట్లో దోషముందో ఏముందో నాకు తెలియదు, కానీ నేను మంచి హృదయంతోనే చేస్తున్నాను స్వామి, నీకు అర్పిస్తున్నాను అంటే అర్పణ భావం. సమస్త ఫలాన్ని నాకు అర్పించన్నాడు. ముందేమన్నాడు, మనస్సు నాలో పెట్టమన్నాడు. మనసు పెట్టలేకపోతే అభ్యాసం చేయమన్నాడు. అభ్యాసం చేయలేకపోతే కర్మలు నాకు సంబంధించి చేయమన్నాడు.
కర్మలు నేను చేయలేనంటే కర్మఫలాలను త్యాగం చేయమన్నాడు. ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నారా చూసారా? అందుకే భక్తి యోగము చాలా ఇంపార్టెంట్. ఇంకేం 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. ఒకదానికన్నా ఒకటి గొప్పది అని చెప్తూ కర్మఫలాలు త్యాగం చేయడం వలన శాంతి వస్తుంది అన్నాడు. చూసారా? నేను ఇప్పుడు ఈ పని ఏదో ఒక పని చేశారనుకోండి, మీరు అందరికి భోజనాలు పిలిపించారనుకోండి, అందరూ మనల్ని పొగడాలి అని అనుకున్నావు అంటే కర్మఫలాలను నువ్వు అభిలషిస్తున్నావు. నేను మంచిగా భోజనం పెట్టాను, నా పని నేను చక్కగా చేశాను, ఏదైనా ఉంటే దాంట్లో భగవదర్పణంగా నేను చేశాను, సర్వభూత హితైరతాలో చేశాను. అప్పుడు ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద యాక్షన్, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్, యువర్ మైండ్ ఈజ్ యాజిటేటెడ్. అంతే కదా? మీ ఆఫీసర్ ఎవరో ఉంటాడు, మీ హెడ్ ఎవరో ఉంటాడు, మిమ్మల్ని బాగా పనిచేస్తారు, కానీ నేను పొగడ్డు మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని పట్టించుకున్నట్టు చూడడు. అప్పుడు మీకేమవుతుంది? నేను గుర్తింపబడాలి అని పనిచేశాను బాగా, నన్ను గుర్తించట్లేదే అని నువ్వు ఒక బాధలో పడుతున్నావు. అది వదిలే అంటున్నాడు. నువ్వు చేసావా లేదా? ఎంత లెవెల్కి తీసుకెళ్తున్నారు చూసారా? అది చెప్తూ అది ఏమవుతుందంటే కర్మఫలాలు త్యాగం చేయడం వలన శాంతి అనేటటువంటిది దొరుకుతుంది అని చెప్పి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు 35 లక్షణాలు మనకు ఉండేవి వస్తున్నాయి. వీటిని భక్తుడి యొక్క లక్షణాలు అంటారనమాట. 2 శ్లోకాలు ఒక టేక్లో మనం తీసుకుందాం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13వ శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఈ లక్షణాలు నీలో ఉండాలి. అద్వేష్ట, ఎవరి యందు ద్వేషము లేకుండా ఉండడం. ఎవరి యందు అంటే మనుషులే కాదు, సర్వభూతానాం, అన్ని ప్రాణుల ఎడ చెప్తున్నారు. మైత్రః, మైత్రీభావంతో ఉండు. బీ ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి, యువర్ డిస్పోజిషన్. మనం చూడంగానే వీడు మన స్టేటోడు కాదు, అలా ఉంటాయి కదా ఐటీ కంపెనీస్లో. అక్కడ కొన్ని చోట్ల మనం చూస్తాం, ఒక క్లౌడ్స్ కింద ఫామ్ అయిపోతారు. వీడు మన క్యాస్ట్ కాదు, మన కంట్రీ కాదు, మనం అలా ఉండకూడదు. మైత్రః, ఫ్రెండ్లీ డిస్పోజిషన్ టు ఎవ్రీబడి, అట్లా ఉండాలి, మైత్రిగా ఉండాలి. కరుణః, ఎన్ని క్వాలిటీస్ ఇచ్చారు? అద్వేష్ట సర్వభూతానాం ఇచ్చారు, మైత్రి ఇచ్చారు, కరుణ ఇచ్చారు. నిర్మమో, మమకారం లేకుండా ఉండాలి. అంటే టూ మచ్ అటాచ్మెంట్. చదువు కదా, మమకారం ఎక్కువైపోయే ధృతరాష్ట్రుడు అందరినీ పోగొట్టుకున్నాడు. మమకారం ఎక్కువైపోయింది, అహంకారం వచ్చేస్తుంది దాంతో. నిరహంకార, అందుకని దాన్ని ఎమ్మటే పెట్టేశాడు. నిర్మమో నిరహంకార. సమ దుఃఖ సుఖ క్షమి. క్షమి అంటే ఏంటంటే పేషెన్స్ ఉండాలి, పేషెన్స్, క్షమాభావం ఉండాలి. క్షమకి ఎవరు ఎగ్జాంపుల్ అండి? భూమి. క్షమయా ధరిత్రి అంటారు. దాన్ని పారాలతో తవ్వుతాడు, గుణపాలతో తవ్వుతాడు, అన్ని ఏం ఇష్టమైనట్టు చేస్తాడు. దాన్ని ఎంత వినాశనం అయినా పంటలు పండిస్తూనే ఉంటుంది. అందుకే పొద్దున్న లేవంగానే భూమాతకి నమస్కరిస్తాం అనమాట. నువ్వు ఉండడం మూలాను కదా మేము బతికేది అని చెప్పి. క్షమయా ధరిత్రి, అలాగే క్షమ. అలాంటి క్షమ ధరిత్రికి జన్మించిందే కనుకే సీతమ్మ వారికి అంత క్షమాగుణం ఉంది అని చెప్పి. భూజాత కదా ఆమె. అలాగే సమ దుఃఖ సుఖ. దుఃఖాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అటు ఇటు అవుతాం. పెండ్యులం అటు ఇటు ఊగుతూనే ఉంటుంది. నువ్వు మటుకు నీ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసుకో, సమంగా ఉండు. నువ్వు పొంగిపోకు, కుంగిపోకు. సంతుష్ట సతతం, బీ హ్యాపీ ఆల్వేస్. ఎవరు హ్యాపీగా లేరు ఇప్పుడు? ఎప్పుడు లెక్చర్ అయిపోద్దా అని చూస్తున్నారు. సంతుష్ట సతతం, ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చేసింది చూస్తారా. సంతుష్ట సతతం. ఇది సన్నీ డే అరే రైనీ డే, డిఫికల్ట్ డే అరే యూస్ఫుల్, అన్నీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. దృఢ నిశ్చయ చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్మ్ డిటర్మినేషన్, ఫర్మ్ డిటర్మినేషన్.
తర్వాత మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అంటే భక్తుడికి కావాల్సినటువంటి క్వాలిటీసు 35 లక్షణాలు ఇచ్చారన్నాను కదా, దీంట్లో మనకి 7 లక్షణాలు వచ్చేసినాయి. నెక్స్ట్ 16, 17 సారీ 15, 16 యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఇది స్వామి రంగనాథానంద గారికి బాగా ఇష్టమైన శ్లోకం ఇది. ఎవడిని చూసి ప్రపంచము భయపడదో, ప్రపంచాన్ని చూసి ఎవడు భయపడడో వాడు నా భక్తుడు అంటున్నాడు. ఎంత బాగుందండి ఇది. యస్మాన్నో, ఎవని వలన ప్రపంచం. కొంతమంది రోడ్డు మీదకి వస్తే అందరూ భయం పడతారు. అమ్మ వీడేంట్రా, ఏం మాట్లాడతాడో, ఎవరిని కొడతాడో, ఏం చేస్తాడో, ఎవడికి హాని చేస్తాడో అని కొంతమంది భయపడతారు. అంటే ఎవరిని చూసి ప్రపంచం భయం పొందదో, ప్రపంచాన్ని చూసి ఎవడు భయం పొందడో వాడు నా భక్తుడు అంటున్నాడు. చూడండి ఎంత బాగుంది ఇది. యస్మాన్నో ఉద్విచతే లోకాన్నో ఉజ్జితే చ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియ. హర్షము, అమర్షము, భయము, ఉద్విగ్నత ఇవి లేనటువంటి వాడు నా భక్తుడు అనేటటువంటిది. కొంతమంది మనకి రోడ్డు మీద తారసపడితే చాలా మనం ఆప్యాయంగా పలకరిస్తాం. కొంతమంది చూస్తే వీడు ఎందుకు చూశాను పొద్దున్నే వీడు అనుకుంటాం. అలా అనుకుంటున్నాం కదా ఆ వ్యక్తిని. మనల్ని కూడా అందరూ ప్రేమించబడేలాగా మనం ఏమైనా పని చేస్తున్నామా? దట్ వీ హ్యావ్ టు క్రాస్ చెక్. అది భక్తుడి యొక్క లక్షణం అంటున్నాడే. ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే 16, 17 శ్లోకాల్లో 17 శ్లోకాల్లో అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అనపేక్ష, అపేక్ష లేకుండా ఏమంటాడంటే మితిమీరిన కోరికలు లేనివాడు. మనకు మితిమీరిన కోరికలు కదా మన ఇంట్లో ఉంటాయి చాలా, కానీ మళ్ళీ డిస్కౌంట్ అనగానే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. సామాను బీరువాలు నిండిపోతూ ఉంటాయి, ఓవర్ఫ్లో అయిపోతుంటాయి. అపేక్షలే అనపేక్ష అని ఉన్నదాంతో. తర్వాత ఏమన్నారు? శుచి, ఎప్పుడు క్లీన్గా ఉండరు. చూసారా, ఒక ఇంట్లోకి మనం వెళ్తే మనిషిని చూడంగానే అరే చక్కగా ఉన్నాడు ఆయన. అది కూడా భగవత్ లక్షణం, శుచిగా ఉండడం. పొద్దునే కొంతమంది లేసి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా దీపారాధన చేసుకుంటుంటే అసలు ఆ మనిషిని చూస్తేనే మనకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అరే ఈ ఏజ్లో కూడా ఆయన చక్కగా చేస్తున్నాను. శుచి. తర్వాత ఏమన్నారు? దక్ష, ఇచ్చినటువంటి పనుల్ని క్యాపబుల్గా చేయగలను. దక్షత. కొంతమంది సెక్రటరీలు కానీ అలాగే ఉంటుంది, ఏం పని చేయడు, ఊరికి టైటిల్ కావాలి. అలా కాదు, కొంతమంది చేస్తే చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రంథాలయం ఉంది, చక్కగా దక్షత కనబడుతుంది ఇక్కడ. ఆ దక్షత కూడా డివైన్ క్వాలిటీ, అది భక్తుడి లక్షణం అంటున్నాడు. నీ శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం, నీ ఇంటిని చక్కగా ఉంచుకోవడం, నీకు ఇచ్చినటువంటి పనులను దక్షతతో చేయడం కూడా. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు ఈ భక్తుడి లక్షణాలు 35 చేసి దే ఆర్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ది CEO ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అన్నాడు. ముందు ఆయన కరెక్ట్గా ఉండాలి కదా. శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః. దుఃఖం ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు కొంతమంది. ఏంట్రా అంటే సమ్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ ఆర్ సారోఫుల్ బికాజ్ దేర్ ఇస్ నో రీజన్. చాలా విచిత్రంగా ఉంటుంది. అన్నీ ఉన్నాయి. పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బంగారం కూడా 1.5 కిలో ఉంది, లాకర్లో పెట్టేసాడు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, పెన్షన్ వద్దన్న పెరిగిపోతూ వస్తూ ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్ద హౌస్ ఉంది, కానీ ఏంటో మొహం ఎప్పుడు ఏడుపు ఉంటుంది. ఈజ్ నాట్ ఏ భక్త. యు నో బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్ అని అంటున్నాడు. అది చెప్తున్నారు. గతవ్యథ సర్వారంభ పరిత్యాగి అంటే అన్ని పనులు ఆరంభాన్ని వదిలేయమని కాదు, కర్తృత్వాన్ని వదిలేయమని అర్థం. నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా నువ్వు చేయాలి. అతను కూడా భక్తుడు, సహా అతను నాకు మే ప్రియా, నాకు ఇష్టము అని చెప్తున్నారు. 16 తర్వాత 17, 18 ఒకసారి తీసుకుందాం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః.
నద్వేష్టి, ద్వేషించకుండా ఉండాలి. ఇంకేం చెప్తున్నారు? నశోచతి నకాంక్షతి, కానిది కావాలని కోరుకోవడం, నకాంక్షతి కోరుకోకూడదు. శుభ అశుభ పరిత్యాగి, శుభాశుభాలు శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి, దాని ఎడ ఈక్విపాయిజ్డ్గా ఉండాలి అని చెప్తూ ఇంకేం భక్తిమాన్ యస్సమే ప్రియ, అలాంటి భక్తుడు నాకు ఇష్టము అని చెప్తున్నాడు. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనం ఎక్వైర్ చేస్తే అప్పుడు భక్తుడు అని చెప్పగలుగుతాము. భక్తిరేవ గరీయసి అంటాడు శంకరాచార్యులు వారు. భక్తి చాలా గొప్పది అని అన్నారు. ఇప్పుడు మనం కోయిన్సిడెన్స్ ఏంటంటే 12వ అధ్యాయముతో భక్తి యోగ కర్మయోగము ఎండ్ అయింది, 6 అధ్యాయాలు. ఇప్పుడు భక్తి యోగంతో భక్తి షట్కం ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే 6 అధ్యాయాలు జ్ఞానం. ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, కర్మం నుంచి జ్ఞానానికి ట్రాన్సెండ్ అవ్వాలంటే, అంటే ఇదొక బ్యాంకు అదొక బ్యాంకు, మధ్యలో బ్రిడ్జ్ ఏంటంటే భక్తి అన్నాడు అనమాట. ఈ 6 భక్తి అనేటటువంటి వంతెన ఎక్కి నువ్వు జ్ఞానం వైపుకి నీ నడక సాగించు. మరి భక్తుడిగా ఉండాలనంటే ఈ లక్షణాలు నీకు ఉండాలి అని మనకి చెప్తున్నారనమాట. చెప్తూ ఇంకా 18, 19 సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ప్రియ అంటే ఇష్టుడు. భగవంతుడు భక్తుడిని ప్రియుడు అని అంటున్నాడు. నాకు ఇష్టుడు, నాకు ప్రియం, నాకు అంటే ఇష్టం. ఎవరికి? ఈ లక్షణాలు ఉన్నవాడు. ఊరికే నన్ను ఊరికే పూజలు చేసేయడం కాదు, ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని నేను చూస్తాను. బాహ్యంగా నువ్వు చూపించడానికి బోల్డ్ చేస్తున్నావు, కానీ నీలో వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు ఉందా లేదా ఇవి చెక్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నారు? తుల్య నిందా స్తుతి. ఒక ఆయన పొగుడుతూ ఉంటాడు, ఓ పొంగిపోక్కర్లా, సీలింగ్ ఫ్యాన్ పట్టుకొని ఏలాడక్కర్లా. ఒక ఆయన తిడుతుంటాడు, ఒక పెద్ద సొరంగం తీసి దాంట్లో దూరిపోక్కర్లా. బీ ఈక్వల్లీ కంపోజ్డ్. వాడి ఇష్టం, ఆయన గుణాలను బట్టి మనలో మంచి పొగిడాడు, ఇంకో ఆయన గుణాలను బట్టి మనల్ని వేసాడు. అయితే మనం విమర్శనాత్మకంగా మనం ఎందుకు మనల్ని అతను లైక్ చేయడం, నాలో ఏమైనా దుర్గుణాలు ఉన్నాయా ఉంటే సెల్ఫ్ కరెక్షన్ చేసుకో, అంతేగాని దాని గురించే నువ్వు వర్రీ కాకని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు. తుల్య, ఈక్వల్లీ డిస్పోజ్డ్. నిందా స్తుతి, సమ్ మే ప్రైజ్ యూ, సమ్ మే క్రిటిసైజ్ యూ, టేక్ దెమ్ ఈక్వల్గానే తీసుకో, దేనికి పొంగిపోకు. సంతుష్టో, సంతోషంగా ఉండను. సంతోషమే సగం బలం. ఎంత బాగా చెప్పారండి. సంతోషం. ఇవాళ నేను అదృష్టం, నేను బతికున్నాను. అక్కడ 1000 మంది పోతున్నారు. నా భారతదేశం, నా తల్లి గర్భంలో నేను బతికున్నాను. బ్రతికి ఉండి నేను భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాను. ఇంకెంత అదృష్టం, ఎంత సంతోషంగా ఉండాలి దానికి. నీకు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, నువ్వు ఆ సంతోషం పొందాలి అని అంటే భగవంతుడితో నువ్వు కనెక్ట్ కావాలి. చెప్పాను కదా, సున్నాలు ఎన్నున్నా 1 ముందు పెడితేనే సున్నాలకు విలువ. భగవంతుడు అస్తిత్వము, భగవంతుని యొక్క నమ్మకమే ఆ బిగ్ వన్ అనమాట. విన్న తర్వాత ఎన్ని పెట్టినా అన్నిటికీ వస్తుంది. స్థిరమతి అంటే స్టెడ్ ఫాస్ట్ విజ్డమ్. స్థిరంగా ఉండాలి. అస్థిరంగా ఉంటాం కొంతమంది కదా. ఏముందిరా భగవద్గీత చెప్పాడే అయిపోయింది, మళ్ళీ భగవద్గీత జ్ఞానం వచ్చినప్పుడు భగవద్గీత తీద్దాం, ఇప్పుడు ఎందుకు తీయడం అంటే స్థిరమతి లేదనమాట. నువ్వు నీ అంతటి నువ్వు నీ కృషిని నువ్వు చెయ్యి, అభ్యాసయోగం చెయ్యి. స్థిరమతి బుద్ధిమాన్ మే ప్రియో నరః. బుద్ధిమంతుడు నాకు ఇష్టము అని చెప్తున్నారు. ఈ విధంగా 19 శ్లోకాలు మీకు చిన్న చాప్టర్ కనుక అన్ని శ్లోకాలు ఇవాళ మనం చదువుకున్నాం మీ యొక్క సహకారంతో. అయితే భగవంతుడిని ఏ విధంగా పూజించాలి అని అంటే నువ్వు మానసికంగా ఈ విధంగా పూజించవచ్చు అన్నారు. పుష్పాలు మనకు దొరుకుతున్నాయి, తెచ్చుకున్నాం, పూజిస్తున్నాం, అదేం తప్పేం లేదు. కానీ మనకి పెద్దలు ఏం చెప్పారంటే అహింస ప్రథమం పుష్పం. మొదటి ఫ్లవర్ ఏంటంటే ఎవరిని హింసించకుండా ఉండడం. అది చూస్తాడు టైం బాగా పూజలు చేసేస్తాడు, కానీ అందరినీ హింసిస్తుంటాడు. నో యూస్ అనమాట. అహింసా ప్రథమం పుష్పం.
పుష్పం ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవడం. ఎప్పుడు అది చూసేద్దాం, అది పరిగెడదాం, ఇది చేద్దాం. ఇది దేవుడి పనులేమో పోస్ట్పోన్మెంట్, అసలు పనులేమో ఎంజాయ్మెంటు, లగ్జరీ, తిరగడం, డంబాచారం, వీటికి మాత్రం పరిగెడుతూ ఉంటాడు. దాన్ని నిగ్రహించాలి. అది రెండో పుష్పం అంట, ఇంద్రియ నిగ్రహం. మూడోది అంటే సర్వభూత దయా పుష్పం, అందరి ఎడ దయగలిగి ఉండడం, అదొక పుష్పం. తర్వాత శాంతి పుష్పం. శాంతి అనేటు నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు ఫన్నీ థింగ్ ఏంటంటే వీఆర్ ఫైటింగ్ బిగ్ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే శాంతి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి అన్నాడు ఒకడు. అసలు శాంతి ఏంటి, యుద్ధం ఏంటి? ఇప్పుడు జరుగుతుంది అదే కదా, ప్రపంచ శాంతి కోసం మేము యుద్ధం చేస్తున్నాం అంటున్నాడు ఒకడు. వెరీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కదా అది. అంటే ఏంటి, అహింస లేదు వాడికి, వాడి ఓన్లీ హిజ్ ఓన్ సెల్ఫ్ ఎజెండా ఈజ్ ఎంబిడెడ్ ఇన్ దాట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, శాంతి పుష్పం, తపఃపుష్పం. తపం అంటే ఏంటంటే తపింప చేయడం. తప్పించడము అని అంటే ఏంటంటే భగవంతుడిని గురించినటువంటిది. 24 గంటల్లో తపస్సుకి ఎంత చేస్తున్నాను? తపస్సు అంటే భగవంతుని గురించినటువంటి సాధన అంతా కూడా తపస్సులోకే వస్తుంది. ఒక సివిల్ సర్వీసెస్ రాస్తున్నాడు, బాగా ప్రిపేర్ అవుతున్నాడు, అది తపస్సే, అది తపస్సు. బట్ ఫర్ మెటీరియల్ గెయిన్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ నువ్వు భగవంతుణ్ణి పొందడానికి ఆ మార్గంలో ఇన్ని పుస్తకాలు, కోటాను కోట్ల పంక్తులలో, శ్లోకాలలో, అష్టాదశ పురాణాల్లో కొన్ని ఎంత డీప్ నాలెడ్జ్ ఇస్తే దాంట్లో ఏదైనా చీమంతైనా కొంత గ్రహించి దాన్ని నీవేమైనా నీ యొక్క జీవితంలోకి ప్రతిబింబింప చేసుకొని అనుష్ఠానంలో చేస్తున్నావా లేదా అది చెక్ చేసుకో అంటున్నాడు. అందుకే భగవద్గీత ఈజ్ ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నారు. ఏమండి, ప్రాక్టికల్ ఫిలాసఫీ. ఇది అకాడమిక్ ఇంటలెక్చువల్ డిబేట్స్ కాదు, ఇది ప్రాక్టికల్గా అనుష్ఠానంలోకి మనం తీసుకురావాలి. ధ్యాన పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. నువ్వు పెద్ద సంపెంగలు, కమలాలు ఇవన్నీ చెరువుల్లో దిగి అన్నీ తీసుకొచ్చేసి పూజ చేయక్కర్లా. నువ్వేం చేయాలనంటే ఈ 8 పుష్పాలతో చేస్తే విష్ణు నీకు ఇష్టపడతాడు అని అంటున్నారు అన్నమాట. దీనికి శంకరాచార్యులు వారు కూడా అద్భుతమైనటువంటి శ్లోకం శివానంద లహరిలో చెప్పారు. ఓరి మూర్ఖుడా, మనస్సుని నువ్వు కంట్రోల్ చేయలేకుండా నువ్వేం చేస్తున్నావనంటే గంభీరమైనటువంటి లోతైనటువంటి చెరువుల్లోకి, ఎత్తైనటువంటి అడవి మార్గాల్లోకి వెళ్ళి పువ్వులు తీసుకురావాలి, పత్రి తీసుకురావాలి, శివుణ్ణి ఆరాధించాలి అని చెప్తున్నారే. కానీ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం. పువ్వులు పత్రి కోసం ఇవన్నీ తిరుగుతున్నావు, అడవులు ఇవన్నీ కూడా. ఇది తెలుసుకోలేకపోతున్నామే. సమర్ప్యైకం, నువ్వు ఇది సమర్పించు. చేత, నీ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి అర్పించకుండా ఈ పై పుష్పాల కోసం ఎందుకు తిరుగుతున్నావు? సుఖేనావస్థాతుం జన ఇహ నాజానాతి కిమహో. ఎంత ఆశ్చర్యకరం ఇది, తెలుసుకోలేకపోతున్నారు. నీ చిత్తాన్ని సరిగా శివుడికి సమర్పించకుండా నువ్వేం చేస్తున్నావు? చెత్తనంతా పోగేసుకొస్తున్నావు. చిత్తం ఇంపార్టెంట్. అందుకే మనకి ఏం చెప్పారు, తిన్నడు అవన్నీ కూడా మనకి వచ్చేటటువంటివి వస్తాయన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన, నా మనస్సు చపలం. వెంకటకృష్ణ అర్థమవుతుందా? చపలం అంటే ఇక్కడ కసేపు ఉంటుంది, అక్కడ కసేపు ఉంటుంది. దాన్ని దేంతో పోల్చారు? కోతి అన్నారు. కోతి ఏం చేస్తుంది? అది కొమ్మ మీదకి వెళ్తుంది, ఆ కొమ్మ మీదకి వెళ్తుంది, తల కిందలు చేస్తుంది, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ ఎక్కుతుంది. మనస్సు కూడా ఇలాగా అనవసరమైన కపాలిన్ భిక్షోమే హృదయ కపం అత్యంత చపలం దృఢం భక్త్యా భవదధీనం కురు విభో. ఓ శివ, నువ్వు అసలు అడుక్కునేవాడివి కదా. ఆయన బ్రహ్మకప అడుక్కుంటుంటాడు కదా. నువ్వు అడుక్కునేటప్పుడు ఏం చేస్తారు? ఒక ఎలుగుబంటినో, ఒక ఎద్దునో, ఒక కోతినో, ఒక కుక్కనో పట్టుకెళ్తారు కదా. వేసి అయ్యగారికి నమస్కారం పెట్టు అంటే మనం ఏదో ఇస్తాం. కోతిని కూడా పట్టుకెళ్తాడు. నా మనస్సు అనే కోతిని నువ్వు పట్టుకో, నువ్వు అడుక్కునేటప్పుడు. కానీ దాని భక్తి అనే తాడుతో కట్టి పట్టుకో స్వామి, అప్పుడు నా మనస్సు ఎప్పుడు అటు ఇటు పోకుండా నీ అందే ఉంటుంది. ఎంత బాగా చెప్పారో శివానంద లహరిలో.
నువ్వు ఆ పూజలు వాటి కోసం వెళ్ళక్కర్లేదు. నీ చిత్తం అనేటటువంటి సరోజాన్ని సమర్పించు. అలాగే భక్తి అనే తాటితోటి నువ్వు భగవంతుడి అధీనంలోకి నువ్వు వెళ్ళిపో మనసా. ఎంత బాగా అంటే ప్రాక్టికల్గా మనకి చెప్తున్నా. ఇలా చెప్తూ ఆఖరికి 20వ శ్లోకంలోకి కటకడపటి శ్లోకంలోకి మనం వచ్చామన్నమాట. దీన్ని ఏమన్నారంటే ఇట్ ఇస్ ఎ నెక్టార్ అన్నాడు. అమృతం ఇది, ఎలిగ్జిర్ అంటారు కదా. ఇది ధర్మం అనే అమృతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇది ఎవరైతే సేవిస్తారో వాళ్ళ శక్తి కొలది యథోక్తం అన్నారు. యథోక్తం, యథాశక్తి దానం చేయమన్నారు. అంటే 1 కోటి రూపాయలు ఉన్నాడు ఉంటాడు, వాడు ఎతికి తీసి ₹1 కాయిన్ వేస్తాడు. ఇంకొకడు చిన్న ఎక్కువ డబ్బులు లేవు కానీ 10 రూపాయల నోటు చూసి వేస్తాడు ధర్మకార్యానికి. ఎవడు గొప్పవాడు భగవంతుడి దృష్టిలో? తక్కువ ఉన్నా ఎక్కువ ఇచ్చినవాడు. యథోక్తం, నీ యథోచితంగా ఇవ్వండి సార్ మీరు అంటారు కదా. యథోచితం, యథోక్తం, నీకు ఎంత చేయగలవో అంత ఈ ధర్మం అనే అమృతాన్ని నువ్వు రోజు కూడా అప్లై చేయి, అప్పుడు నాకు భక్తుడు అవుతావు అన్నాడు. పొమ్మన్నాడు. ఎంత బాగా చెప్పారండి ఆఖరిలో. ఏతు ధర్మ్యా, చదవండి. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః తే భక్తాః, అట్టి భక్తులు మే నాకు అతీవ మిక్కిలి ప్రియః ఇష్టులు, వాళ్ళు నాకు ఇష్టం. ఎవరు? ఈ ధర్మం అనే అమృతం. ఎక్కడుంది సార్ ధర్మం అనే అమృతం? ఇగో ముందు చెప్పిన శ్లోకాల్లో ఉంది. అదంతా ధర్మం అనే అమృతమే. 35 భక్తుల లక్షణాలు ఇచ్చాను. మనసుని ఏ విధంగా నా అధీనం చేయాలో చెప్పాను. ఇన్ని చెప్పాను. ఇది ధర్మం అనే అమృతం నీకు ఇస్తున్నాను నేను. ఈ ధర్మం అనే అమృతాన్ని నీ శక్తి కొలది నీ యొక్క నిత్య జీవితంలో ప్రయోగించి నా భక్తుడుగా అంటున్నాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ లేకుండా హై రిటర్న్స్ కదండి ఇది. అసలు ఇన్వెస్ట్మెంట్ ఏముంది? నువ్వు చేసే పని అంతా భగవంతుడికి. మనం హై రిటర్న్స్ కావాలంటాం. హై రిటర్న్స్ ఇక్కడ ఉన్నాయి. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధాన మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఎంత బాగుంది సార్ ఇది. ఇప్పుడు ఏం చేయాలి మనం? వచ్చే ఆదివారం దాకా మళ్ళీ భగవద్గీత పుస్తకం మనం ముట్టుకోము, చెంపలేసుకొని కాదు. రోజు చదవండి 20 శ్లోకాలు మళ్ళీ ఒకసారి. దీంట్లో మనం చక్కగా ఏదో ఒకటి ఇన్ని చెప్పారు కదా. మేము బయట పనులు అన్నీ చేస్తున్నారు బాగా. దాంట్లో చాలా మీరు చాలా క్యాపబుల్ పర్సన్స్ మనం. కానీ వీ హ్యావ్ టు సెట్ రైట్ అవర్ మైండ్ ప్యాటర్న్. దాన్ని కూడా మనం చేయాలి అని చెప్పేటటువంటిది ఇది అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు భక్తుడికి ఉండేటటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఒక ఎగ్జిక్యూటివ్కి ఉంటే ఆ సంఘం అంటే దీంట్లో అన్నీ కూడా బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ అని పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఇది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ తర్వాత బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ దీంట్లో ఉంది. అది ఎథిక్స్ ఉన్నాయి కదా. నువ్వు వాల్యూస్ అన్నీ 35 వాల్యూస్ ఇచ్చాడు దీంట్లో. పోనీ అవి తీసే, నా యందు మనస్సు పెట్టు అని వదలకు, కానీ మిగతా చేయి. సత్యం చేయి, దయ చేయి, హ్యావ్ ఎన్ ఈక్విపాయిజ్డ్ మైండ్, ట్రీట్ ఎవ్రీబడి ఇన్ అన్పార్టిజాన్ వే, ఎవరికి లేకుండా చేయి, పరోకియల్ వే లేకుండా చేయి. స్టిమ్యులేట్ యువర్ సెల్ఫ్ డ్రివెన్ అన్నీ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇంత చక్కటి అధ్యాయం మీ అందరి యొక్క సహకారంతో ఈ రోజున మనం కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూడా 20 శ్లోకాలు చదివారు. 20 శ్లోకాలు మీకు సమయం దొరికినప్పుడు తీసి చదవండి. తప్పులు వస్తున్నాయని భయపడకండి. భగవంతుడు ఇచ్చినటువంటి అక్షరాలు తప్పులు భగవంతుడు అమ్మో సంస్కృతంలో చదవడం తప్పులు వస్తాయేమోనని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే చిన్నప్పుడు బుడతడు పిల్లవాడు నడుస్తూ ఉన్నప్పుడు అటు ఇటు షేక్ అయి పడిపోతుంటాడు. తల్లి ఏమంటుంది, గెటప్, నువ్వు భలే నడుస్తున్నారా, భలే నడుస్తున్నావు. భగవంతుడు కూడా పైనుంచి చూస్తుంటాడు, అరే నువ్వు భగవద్గీత పట్టుకున్నావు చాలరా, ఐఎమ్ హ్యాపీ. తప్పు వచ్చిందా, డోంట్ వరీ, మళ్ళీ చదువు, మళ్ళీ గురువుగారు చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి చదువుకో. అంటే మనకి కొండంత అండ
మనకి ఎవరు అని అంటే భగవంతుడే. మన యొక్క సనాతన ధర్మం అంటే అదే. మనం ఊరికే చెప్పడం, ఊరికే సభలు పెట్టడం కాదు. దాన్ని మన భగవద్గీతను అనుష్ఠానం చేసి దాన్ని నిత్య జీవితంలో మనము దాన్ని అప్లై చేయడమే. అంటే అప్లైడ్ నాలెడ్జ్ అంటారు, దీన్నే విజ్ఞానము అన్నారు. స్వామి రంగనాథ అంటారు, అన్లెస్ మ్యాన్ ఇంప్రూవ్స్ విజ్డమ్ యాజ్ మచ్ యాజ్ నాలెడ్జ్, ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ విల్ బికమ్ ఇంక్రీజ్ ఆఫ్ సారో అన్నాడు. నువ్వు జ్ఞానాన్ని విజ్ఞానంలో కౌంట్ చేస్తే ఉత్తి జ్ఞానమే ఉంటే నీకు దుఃఖమే మిగులుతుంది పొమ్మన్నాడు ఆయన. కాబట్టి జ్ఞానాన్ని విజ్ఞానంగా మనం మార్చుకోవాలని చెప్తూ అందరికీ ఇప్పుడు మనం హరే రామ 3 టైమ్స్ చెప్పి శాంతి మంత్రం చెప్పుకుందాం. హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు హారతి మన వీలంరావు గారు చదువుతారు. భగవద్గీతే హరియ కమల విహారి, హరియ కమల విహారి సుందర సుపునీతే. ఓం జయ భగవద్గీతే. कर्म सुकर्म प्रकाशि कामासक्ति हरा, तत्वज्ञान विकासिनी तत्वज्ञान विकासिनी विद्या ब्रह्म परा. ओम जय भगवद्गीते. निश्चल भक्ति विधायिनी निर्मल मलहारी, शरण रहस्य प्रदायिनी शरण रहस्य प्रदायिनी सब विधि सुखकारी. ओम जय भगवद्गीते. राग द्वेष विदारिणी कारिणी मोद सदा, भव भयहारिणी तारिणी भव भयहारिणी तारिणी परमानंद प्रदा. ओम जय भगवद्गीते. आसुर भाव विनाशिनी नाशिनी तमरजनी, दैवी सद्गुणदायिनी दैवी सद्गुणदायिनी हरिरसिका सजनी. ओम जय भगवद्गीते. समता त्याग सिखावनी हरिमुख की वाणी, सकल शास्त्र की स्वामी सकल शास्त्र की स्वामी श्रुतियों की रानी. ओम जय भगवद्गीते. दया सुधा बरसावनी मातु कृपा कीजे, हरिपद प्रेम प्रदायिनी हरिपद प्रेम प्रदायिनी अपनों कर लीजे. ओम जय भगवद्गीते. ओम जय भगवद्गीते. मैया जय भगवद्गीते. हरिय कमल विहारिणी हरिय कमल विहारिणी सुंदर सुपुनीते. ओम जय भगवद्गीते. ओम जय भगवद्गीते.